హలో అండి. ఈరోజు 1 జూలై. సో నిన్న నైటే మనం ఈ లెవెల్స్ ఇచ్చాము. ఓకే, ఎల్లో జోన్ నుంచి మనకు గ్రీన్ జోన్ వైపుకి మార్కెట్ అనేది మూవ్ అవుతుందండి. ప్రస్తుతానికి ఇంకా రాలేదు, బట్ నేనైతే ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యాను, దాని తర్వాత మన లెవెల్స్ వల్ల ఉపయోగం ఏంటి. ఫర్ సపోజ్ నేను మీకు ఎలా చెప్పాలి ఒకసారి చెప్తాను చూడండి. మీరు కాసేపు ఈ లెవెల్స్ని చూడకండి. ఈ లెవెల్స్ లేవనుకోండి, ఎగ్జాంపుల్ ఈ లెవెల్స్ లేవనుకోండి, ఈ లెవెల్ కూడా లేదనుకోండి. ఓకే, మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. ఓకే, మార్కెట్లో మనల్ని మార్కెట్ ఎలా ట్రాప్ చేస్తుంది అనే దాని గురించి ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందా, ఇక్కడ ఒక వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఫామ్ అయ్యాయా, నెక్స్ట్ ఒక బిగ్ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే, హైని బ్రేక్ అవ్వగానే చాలామంది ఇక్కడ సీఈలు బై చేస్తారు, ఓకే, మార్కెట్ మళ్ళీ డౌన్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కాస్త పైకి వస్తుంది, ఇది మళ్ళీ డౌన్ అవుతుంది. మన లెవెల్స్ వల్ల యూజ్ ఏంటి, చాలామంది ఇవి పెద్ద లెవెల్సా అన్నట్లు అనుకుంటుంటారు. ఈ లెవెల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఎంటర్ అయినాడు, ఇక్కడ వరకు వెయిట్ చేస్తాడు. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నవాడు, నేను ఎందుకు ట్రేడ్ తీసుకోకూడదు, లెవెల్లో లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మన లెవెల్ వరకు రాలేదు కాబట్టి ట్రేడ్ తీసుకోకూడదు. సో నువ్వు వెయిట్ చేస్తే కనీసం లాస్ తీసుకో. ఇప్పుడు చూడండి, కావాల్సింటే ఇక్కడ ఎంటర్ అయ్యాడు, ఆల్మోస్ట్ 40 పాయింట్స్ లో అయింది. ఇది తర్వాత 50 పాయింట్స్ కూడా లో అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంత వాల్యూమ్ క్యాండిల్ వచ్చినా కానీ మనకు లెవెల్స్ తెలుసు కాబట్టి, ఇక్కడ గ్రీన్ లెవెల్ తెలుసు కాబట్టి, ఇక్కడ మధ్యలో నువ్వు సి వైపే ఎంటర్ అవ్వకూడదు. దీనికోసమే ప్రతిరోజు మనం ఈ లెవెల్స్ అనేటివి ఇచ్చేది, మీరు నోట్ చేసుకోండి అని చెప్పేది. దీని తర్వాత నేనెందుకు గ్రీన్ జోన్కి రాకుండానే ఎగ్జిట్ అయ్యాను అనే దాని గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా, ఎందుకు లెవెల్స్లోనే ట్రేడ్ చేయాలనే పాయింట్ అయితే అర్థమైంది కదా మీకు. ఇక్కడ నుంచి గ్రీన్ వైపుకి వస్తుంది, సో గ్రీన్ వైపు వచ్చేంత వరకు వెయిట్ చేయండి, లేదా ఈ మార్కెట్ మళ్ళీ ఎల్లో జోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీకి ట్రేడ్ చేయండి. అంతేగాని మధ్యలో ట్రేడ్స్ తీసుకోవద్దండి. ఈ క్యాండిల్స్ని చూసి మధ్యలో ట్రేడ్స్ తీసుకుంటే లాసే తీసుకుంటారు. ఓకే, లెవెల్స్ అనేటివి మనం ఇచ్చేది, మీకు ప్రొవైడ్ చేసేదే లెవెల్స్లో ట్రేడ్ చేయండి అని. మధ్యలో మీరు ట్రేడ్ చేసుకుంటూ కూర్చుంటే మీకు ఉపయోగం ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను 68 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయా. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అనే దాని గురించి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఎంటర్ అయ్యాం, అవునా. ఎన్ని పాయింట్స్ అండి, ఆల్మోస్ట్ 200 పాయింట్స్. 200 పాయింట్స్ అంటే మినిమం 100 పాయింట్స్ అన్న మూవ్ అవ్వాలి కదా. అవ్వలేదు. ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, 80 పాయింట్స్ మూవ్ అయింది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, నేను ఎంటర్ అయ్యాను, కంటిన్యూగా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఇది తీసేస్తాను, కంటిన్యూగా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఓకే, స్టిల్ చూడండి, నేను ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ వరకు రెడ్ క్యాండిల్ కూడా వచ్చింది. నాకు ఇక్కడే అర్థమైంది దట్ ఇక్కడేమో మార్కెట్ పడిపోతుంది సిఈలో, బట్ ఇక్కడేమో పీఈలో. మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, మన ఎంట్రీ క్యాండిల్ ఎక్కడ, 925. ఓకే, 925 క్యాండిల్ నుంచి మార్కెట్ ఎంత పడిందండి, 108 పాయింట్స్ పడింది. బేసిక్గా ఇది కూడా 108 పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి, కానీ అవ్వట్లే. ఇది 108 పాయింట్స్ సిఈ అండి, ఇది ఇండెక్స్ కాదు. సిఈ ఏంటిది, సిఈ ఇది పిఈ. నేను ఇలా 3 చార్ట్స్ పెట్టుకుంటాను, ఒకవైపు ఇండెక్స్, ఒకవైపు సిఈ, ఒకవైపు పిఈ ప్లేస్ చేసుకుంటాను. ఎందుకంటే వాచ్ చేయడానికి ఎలా మూవ్ అవుతుంది అనేసి. ఇది ఈరోజు ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిరోజు. ఏంటంటే, మీకు ఇండెక్స్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే అన్ని పాయింట్స్ ఆప్షన్స్లో మూవ్ అవ్వవు, బట్
మనకి ఇక్కడ మార్కెట్ 108 పాయింట్స్ పడిపోయిన తర్వాత కూడా మనకు చూడండి 108 పాయింట్స్ మార్కెట్ పడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా 80 పాయింట్స్ 90 పాయింట్స్ 80 పాయింట్స్ అంటే సో ఎక్కడో ఇది ఈరోజు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ బై చేశాను, ఈ క్యాండిల్లో బై చేశాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇక్కడి వరకు వెయిట్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అయిందో ఇక్కడ మళ్ళీ ఒక క్వాంటిటీ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ ఇంకో క్వాంటిటీ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, దాని తర్వాత లాస్ట్లో ట్రైల్ చేసుకుంటూ ఇంకొన్ని క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు మినిమం ప్రాఫిట్ అయితే నేను తీసేసుకున్నా. స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఈ జోన్లో ఎవరు ట్రేడ్ చేయొద్దు. ఒకటి మార్కెట్ అప్ వెళ్ళి పీకి ట్రై చేయండి అంటే ఇక్కడికి రాగానే పీ కాదు, గ్రీన్లో రెడ్లో అయితే మీరు అలా చేయొచ్చు, కానీ ఎల్లో జోన్లో చూసుకొని చేయాలి. ఓకే, ఎల్లో జోన్కి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ క్యాండిల్ని చూసుకొని పీకి ట్రై చేయండి. లేదా మార్కెట్ గ్రీన్కి వస్తే అప్పుడు సిఈకి బై చేయండి. అంతేగాని ఎలా పడితే అలా ఎంటర్ అవ్వద్దు. ఒకటి ఇంకోటండి, ఇది ప్రస్తుతానికి మార్కెట్లో ఎలా ఆలోచిస్తున్నా. నేను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేశాను చూడండి, ఇక్కడ ఒక లైన్ మార్క్ చేశాను. ఇక్కడ 722 ఎందుకు మార్క్ చేసుకున్నాను అంటే ఇక్కడ మొమెంటం ఇలా ఉంది. సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్ జోన్కి వచ్చినా లేకపోయినా ఎగ్జిట్ అయిపోవాలి ఒకటి. ఇంకోటి ఇక్కడికి రాగానే సిఈ బై చేయాలి అనేసి నేను మార్నింగ్ నోట్ చేసుకున్నాను. ఇది జస్ట్ చెప్తున్నాను, ఇది మీరు మార్క్ చేసుకుని మళ్ళీ ట్రై చేయకండి. ఓకే, డిలీట్ చేసేస్తున్నా. 725 దగ్గరకు వస్తే పిఈ బై చేయాలి అనేసి నేను పెట్టుకున్నా. స్టిల్ ఇప్పుడు కూడా పెట్టుకుంటాను. నేనంటే పర్లేదండి, నేను రిస్క్ చేస్తాను, మీరు చేయొద్దు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడి వరకు వస్తే అప్పుడు ట్రై చేద్దాము, ఇది ఎగ్జిట్ అయిపోయేసి ఇక్కడ ఎంటర్ అవుదాము అనుకున్నా. అంత లోపల గ్రీన్ జోన్కి కూడా వస్తుంది అనేది నా గెస్. ఓకే, ఇది మార్కెట్ అనాలిసిస్ అండి. నిన్న ఒక అతను మెసేజ్ చేశాడండి, ఈరోజు అప్ అండ్ డౌన్ మూమెంటం అవ్వడం వల్ల నాకు చిన్న లాస్ 1500 అయ్యాను అనేసి. సో ఇది నిన్న వచ్చిన మెసేజ్ అండి, 18 hours అగో. ఓకే, నేనేమంటున్నానంటే నిన్న అసలు లాస్ రావడానికి మన లెవెల్స్ని చూసి ట్రేడ్ చేసింటే మాత్రం లాస్ రావడానికి ఆస్కారమే లేదు. ఇక్కడ లాస్ వచ్చింది అంటే అది మీరు ఓన్గా ఏదో ట్రై చేసినారు, లేదా మీకు ఈ లెవెల్స్ గురించి అర్థం అవ్వలేదు. సో ఫస్ట్ మీరు వీడియోస్ జాగ్రత్తగా చూసి లెవెల్స్లో నేనేమని చెప్తున్నా, గ్రీన్ వస్తే బై, రెడ్ వస్తే సెల్, ఎల్లో జోన్లో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నేను ఎల్లో జోన్లో ఇష్టం వచ్చినట్లు ట్రేడ్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. రెడ్ వస్తే సెల్, గ్రీన్ వస్తే బై, ఇది నేను చెప్పేది. ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే గ్రీన్లో మీరు ఒకవేళ ఎంటర్ అయినా ఇంకొక 15 పాయింట్స్ మ్యాక్సిమం ఈ లెవెల్స్లో రిజెక్షన్ వస్తుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను అలా చెప్తాను. ఎల్లో జోన్ అనేది ఏంటంటే మీరు జస్ట్ నేను లెవెల్స్ ఇచ్చిన తర్వాత ఇలా మీరు జూమ్ అవుట్ చేసుకుంటే ఆల్మోస్ట్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఈ జోన్లో మీకు మార్కెట్ ట్రాపింగ్ చేసి ఉంటుంది. అందుకే నేను ఎల్లో జోన్ అక్కడ ఇస్తాను. బట్ ఇవి చూడండి, ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ కానీ ఎందుకు ఇస్తాను అంటే రిజెక్షన్స్ జరిగింటాయి ఇక్కడ నుంచి. ఇవి నేను ప్రైస్ యాక్షన్స్ చూసుకొని మొత్తం అన్నీ చెక్ చేసుకొని మీకు ఈ లెవెల్స్ ఇస్తాను. అర్థమవుతుందా? నేను ఇలా చెప్పానని చెప్పి జూమ్ అవుట్ చేసుకొని మీరే ఏవో ఒక లెవెల్స్ తీసుకోవద్దండి దయచేసి. నేను లెవెల్స్ ఫ్రీగా ఇస్తున్నా కదా, ఫ్రీగా మార్క్ చేసుకోండి. మీరు సొంతంగా కావాల్సి ఉంటే నా లెవెల్స్ చూడకుండా మీరే మార్క్ చేసుకోండి. నైట్ లెవెల్స్ ఇస్తాను కదా, అప్పుడు చెక్ చేయండి నేను కరెక్ట్గా ఏమైనా మార్క్ చేస్తున్నాను. అలా మాత్రం మీరు ఓన్గా లెవెల్స్ తీసుకోవద్దు. నేను చాలా బ్యాక్ వెళ్తానండి, అంటే డే చార్ట్ చూస్తాను, అన్నీ చూస్తాను, డే చార్ట్లు కూడా చూస్తాను, అన్నీ చూసి ఇస్తాను మీకు లెవెల్స్. ఏదో ఊరికే టైంపాస్ లెవెల్స్ కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడే నేను చెప్పా మార్కెట్ పైకి పోతున్నదా. మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ గ్రీన్ వైపు పోతుంది. ఇప్పుడు చూడండి రిజెక్షన్ జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చోట అసలు మనము ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఓకేనా? ఇది ఈయన 1500 మైనస్ చిన్నదే అంటున్నాడు కానీ ఓకే. బట్ నేనేమంటున్నానంటే ఒకవేళ లెవెల్స్ చూసి మీరు ట్రేడ్ చేసే విధంగా అయితే లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలో చూసుకోండి. ఒకవేళ మీకు నిజంగా ఎల్లో జోన్లో
అర్థం అవ్వట్లేదంటే ఎల్లో జోన్ని వదిలేయండి. నాకు అర్థం అవ్వట్లేదు వాల్యూమ్ క్యాండిల్స్ అది ఇది అంటే ఎల్లో జోన్ని వదిలేయండి. ఎందుకంటే ఎల్లో జోన్లో మీరు చాలా జాగ్రత్తగా వాల్యూమ్ క్యాండిల్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే ఇది వాల్యూమ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్ కాదు, సెకండ్ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్. అది లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. చూడండి, ఎంటర్ అయ్యాను. నాకు ఇది కొంచెం ఎక్కడో అంత మొమెంటం లేదనేసి నేను ట్రైల్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇది. ఇంకోటి ఇప్పుడు మీరు చేయాల్సింది గ్రీన్ జోన్కి వస్తే సి చూడండి, ఎల్లో జోన్కి వెళ్తే పి చూడండి. ఇది. ఇంకోటి వచ్చేసి ఇది మన ఇన్స్టాగ్రామ్ అండి. ఓకే, ఈ పేజ్ని నేను టెలిగ్రామ్లో కూడా మీకు లింక్ పోస్ట్ చేశాను. మీరు ఈ పేజ్ని ఫాలో అవ్వండి. ఎందుకు ఫాలో అవ్వండి అంటున్నానంటే ఈ పేజ్లో మీరు ఫాలో అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నాకు ఎవరు పంపించారు ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ కమెంట్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తానండి కంపల్సరీ. చూడండి, ఓకే, వేరే రిప్లై కూడా ఇచ్చాడు. టుడే లెవెల్స్ కోసం వెయిటింగ్. ఓకే, లెవెల్స్ కోసం వెయిటింగ్ అనేసి నచ్చాడు. నేను చూడలేదు ఈ మెసేజ్. నేను దీనికి రిప్లై ఇచ్చేసి కామ్గా అయిపోయాను. బ్రో అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ ఎల్లో జోన్ అని ఇచ్చాను. ట్రేడ్ ఇన్ రెడ్ అండ్ గ్రీన్ జోన్. ఎందుకంటే ఎక్కడో ఈయన ఎల్లో జోన్లో కన్ఫ్యూజ్ అయ్యేమన్నా లాస్ తీసుకున్నాడేమో అని నాకు అనిపించి ఇది నేను మెన్షన్ చేశాను ఆయనకి. ఆయన తర్వాత వెయిటింగ్ ఫర్ టుడేస్ లెవెల్స్ అని పెట్టారు. సో పర్లేదండి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ నిన్న కొంతమంది మేము ప్రాఫిట్ తీసుకున్నాం 100 పాయింట్స్ 70 పాయింట్స్ అని చెప్పారు కదా, అలాంటి వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తే మీకు ఇష్టమైతే మీ పేరు అవి రివీల్ చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదంటే లేదు. మీరు చేస్తే ఆ స్క్రీన్ షాట్స్ అనేది నేను కూడా మన ఛానల్లో కొద్దిమందికి చూపిస్తాను. సో దట్ వాళ్ళకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, అదండి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇంకా మార్కెట్ టైం ఎంత అండి? 11:38 ఇప్పుడు టైం. ఓకే, సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. లెవెల్స్ ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ. ఈ గ్రీన్ వరకు వచ్చేంత వరకు లేదు ఎల్లో వరకు వెళ్ళేంత వరకు మీరు అయితే అసలు ట్రేడ్ తీసుకోవద్దు. ప్రస్తుతానికి వాచ్ చేయండి, ట్రేడ్ ఏది తీసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ పైకి పోతుందని ట్రేడ్ తీసుకోవద్దు, ఇక్కడ బై చేయొద్దు. ఓకే, లెవెల్ వరకు వెయిట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ని లైక్ చేయండి. ఇంకోటి అండి, నేను టెలిగ్రామ్లో కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అని మెసేజ్ చేస్తున్నా. అసలు ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయకపోతే నాకు కూడా ఏంటి ఈ లెవెల్స్ వర్క్ అవుతున్నాయా లేదా, అసలు వీళ్ళకి యూజ్ అవుతున్నాయా లేదా అసలు అనేసి అనిపిస్తుంది. అప్పుడు నేను దాన్ని పోస్ట్ చేయడం కూడా వేస్ట్. నా లెవెల్స్ ఏవో నేనే చూసుకొని నేను ట్రేడ్ చేసుకోవడం బెటర్ కదా. సో మీరు లైక్ చేస్తే కనీసం నాకు అర్థమవుతుంది. సో కొద్దిమందికైనా నచ్చుతున్నాయి ఈ లెవెల్స్. సో దట్ నేను కూడా ఆ లెవెల్స్ మార్క్ చేసి మీరే ఆలోచించండి. 3:30 వరకు నేను ల్యాప్టాప్ ముందర కూర్చొని ఉంటాను, మార్కెట్ చూస్తూ ఉంటాను. దాని తర్వాత మళ్ళీ నేను మీకు 7-8 లోపల మీకు లెవెల్స్ అన్నీ మార్క్ చేసుకొని వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీ గురించి నేను చేసేటప్పుడు మీరు నా కోసం అని చెప్పి మీకు నచ్చితేనే, మీకు ఈ లెవెల్స్ వల్ల యూజ్ ఉంది అంటే వీడియోని లైక్ చేయడం వల్ల నష్టం ఏం లేదు కదా. సో లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.